ఒకరోజు భార్య తన భర్తతో ఏమండి నాలో ఉన్న ఒక 6 లోపాలు చెప్పండి అని అడుగుతుంది. ఆ మాట వినగానే భర్త అనుకుంటాడు, నా భార్య ఇలా ఎందుకు అడుగుతుంది అని షాక్ అవుతాడు. కాసేపు ఆలోచిస్తాడు. నేను చాలా ఈజీగా ఆమెలో ఉన్న 6 లోపాలు చెప్పగలను, కానీ దాని తర్వాత ఆమె నాలో ఉన్న 60 లోపాలను బయటపెడుతుంది. అందుకోసం ఆలోచించి నాకు కొంత సమయం ఇవ్వు, రేపు చెప్తానంటాడు. మరుసటి రోజు పొద్దున్నే భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీసుకు వెళ్ళి ఒక 6 గులాబీ పువ్వులు ఒక లెటర్ రాసి తన భార్యకు పంపిస్తాడు. ఆ లెటర్లో ఇలా రాసి ఉంటుంది, ప్రియమైన భార్యకి, నీలో ఎలాంటి లోపాలు లేవు, నువ్వు ఎలాగైతే ఉన్నావో అలాగే చాలా బాగా ఉన్నావు, నీతో నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదని ఆ లెటర్లో రాసి ఉంటుంది. భర్త ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి రాగానే భార్య బాగా అందంగా తయారై తన భర్తను కౌగిలించుకొని ప్రేమతో ఆప్యాయతతో కన్నీళ్లతో నన్ను క్షమించండి అని భార్య అంటుంది. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య మరింత ఆప్యాయత మరియు ప్రేమ అనేది పెరిగిపోతుంది. భార్యాభర్తలు ఒకరిలో ఒకరు లోపాలు వెతుక్కుంటూ ఉంటే ఒక్క రోజు కూడా కాపురం చేయలేరు. అదే అర్థం చేసుకుంటే జీవితం సుఖమయం అవుతుంది. మాటలతో కాదు, ప్రేమతో గెలవాలి. మీ భార్యలో మీకు నచ్చని విషయాలు ఉండొచ్చు, కానీ మీరు నచ్చే విషయాలు ఇంకా ఎక్కువ ఉండవచ్చు కదా.